హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు మధు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో జీకే సంబంధించిన వీడియోస్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలానే ఇప్పటి నుంచి మన ఛానల్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాథ్స్ అనేది చాలా కీ రోల్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఎలాంటి ఎగ్జామ్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మ్యాథ్స్లో కనుక గ్రిప్ సాధించగలిగితే మీరు ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, జనరల్ నాలెడ్జ్లో జీకేలో 90 to 95% స్టూడెంట్స్ ఈజీగా క్లియర్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మ్యాథ్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మ్యాథ్స్లో ఏ స్టూడెంట్ అయితే అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారో, ఏ స్టూడెంట్స్ అయితే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారో ఎగ్జామ్ ఛాన్సెస్ అనేది 90 to 95% పెరిగిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఈజీగా మీరు ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీ ఎగ్జామ్ తీసుకున్నా, ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి, మ్యాథ్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చాప్టర్స్ మీద మనము ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ చాప్టర్స్ పైన మనం ప్రత్యేకమైన ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, చూడండి, మ్యాథ్స్లో దాంట్లో ఫస్ట్ వచ్చి చాప్టర్ వచ్చి పర్సంటేజ్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన చాప్టర్ ఏదైనా ఉందా అంటే అది పర్సంటేజ్ ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అంటే చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఈ పర్సంటేజ్ కనుక మీరు క్లియర్ చేయగలిగితే, ఓకే, 1 to 2 టైమ్స్ మీరు దీన్ని రివిజన్ చేయగలిగితే మీకు ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఇంకా మ్యాక్సిమం లార్జ్ పార్ట్ అనేది మీరు మ్యాథ్స్లో క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎలాంటి పేపర్ అయినా లాస్ట్ 10 years 5 years ఎలాంటి ఎగ్జామ్ అయినా ఏదైనా ఎగ్జామ్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, దాంట్లో 60 నుంచి 70% వరకు పర్సంటేజ్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, 60 to 70% వరకు పర్సంటేజ్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పర్సంటేజ్ చాప్టర్ నుంచే వస్తాయా అంటే కాదు ఫ్రెండ్స్, పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి 60 to 70% క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, ఈ చాప్టర్ మీద పర్సంటేజ్ మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఎంత కుదిరితే అంత నేర్చుకోవడానికి ట్రై చేయండి. పర్సంటేజ్ అనే చాప్టర్ని 1 hour ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు కనీసం అట్లీస్ట్ 4 times 5 times రీజన్ చేయగలిగితే మీకు మ్యాథ్స్ చూసే విధానం, క్వశ్చన్ చూసే విధానం అనేది మీరు చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మ్యాథ్స్లో అర్థమెటిక్లో కీ రోల్ పర్సంటేజ్ ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ మీరు పర్సంటేజ్ మీద మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టగలిగితే మీకు మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు క్వశ్చన్స్ను 90 to 95% వరకు మీరు ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ఎగ్జామ్ అయినా తీసుకోండి 60 to 70 క్వశ్చన్స్. ఓకే, 60 to 70 క్వశ్చన్స్ అనేవి ట్రిక్కీ బేస్డ్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే, ఎలాంటి పేపర్ అయినా తీసుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ 60 to 70 క్వశ్చన్స్ అనేది 100లో 60 to 70 క్వశ్చన్స్ అనేది ట్రిక్కీ బేస్డ్ ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసిన వెంటనే చేసేవచ్చు అనమాట. అంటే మీరు కాన్సెప్ట్ తెలిస్తే చూసిన వెంటనే చేసేవచ్చు. ఓకే, అలాంటి క్వశ్చన్స్ 60 to 70 ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, నెక్స్ట్ అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి, 10 to 15 క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇంకా మిగిలిన 10 to 15 క్వశ్చన్స్ అనేది మీకు కొంచెం థియరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 10 to 15 అనలేము, అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ 10 నుంచి 7 to 10 క్వశ్చన్స్. ఓకే, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పర్సంటేజ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసే చాప్టర్ వచ్చి పర్సంటేజ్లో మనం మొత్తం 7 to 8 మోడల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మొత్తం 7 to 8 మోడల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ప్రతి మోడల్ నుంచి అట్లీస్ట్ 3 మెథడ్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, 3 మెథడ్స్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి మోడల్ నుంచి, ప్రతి క్వశ్చన్ నుంచి ఓకే అట్లీస్ట్ 3 మెథడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక క్వశ్చన్ని చూడండి,
మీకు కాన్సెప్టివ్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, కాన్సెప్టివ్ కూడా తెలిసి ఉండాలి, ట్రిక్కీ కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఈజీ మెథడ్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, చూడండి ఈజీ మెథడ్ అంటే ఏంటి చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, ఒక క్వశ్చన్ చూసిన తర్వాత దాన్ని ఏ మెథడ్ ఉపయోగించాలి, ఏ మెథడ్ ఉపయోగిస్తే ఈ ఆన్సర్ వరకు ఈజీగా మనం చేరుకోగలం. ఓకే 3 to 4 మెథడ్స్ అనేది మీకు ఈజీగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మన పర్సంటేజ్ అనే చాప్టర్లో పర్సంటేజ్ అనే చాప్టర్లో మనం మొత్తం 7 నుంచి 8 మోడల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ప్రతి క్వశ్చన్ని అట్లీస్ట్ 3 కాన్సెప్ట్స్ 3 మెథడ్స్లో చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, 2 లేదా 3 మెథడ్స్లో చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అంటే కొన్ని చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఒక మెథడ్ కూడా ఎప్పుడు నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఓకే, మీకు చూడండి ఎక్స్ అనుకొని నేర్చుకుని వెళ్ళినా, లేదంటే ఓన్లీ ట్రిక్కీ మెథడ్ నేర్చుకుని వెళ్ళినా, ఏది నేర్చుకుని వెళ్ళినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ వాల్యూ ఉపయోగించి చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ ట్రిక్కీ వల్ల ఈజీగా చేయొచ్చు. సో మీకు ప్రతి మెథడ్ కూడా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి మొత్తం 7 to 8 మోడల్స్ క్లియర్ చేద్దాం ఫ్రెండ్స్. 7 to 8 మోడల్స్ అంటే ప్రతి మోడల్ అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ చేస్తే 70 to 80 మోడల్స్ అంటే అట్లీస్ట్ 150 క్వశ్చన్స్. ఓకే, 150 క్వశ్చన్స్ పర్సంటేజ్ అనే చాప్టర్ నుండి చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అట్లీస్ట్ 150 క్వశ్చన్స్ పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఒక్క 150 క్వశ్చన్స్ మనం 1 లేదా 2 టైమ్స్ రీజన్ చేయగలిగితే మనకు మ్యాథ్స్ ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్ అనే చాప్టర్ని ఈజీగా చేయాలి అనుకుంటే మీకు కొన్ని విలువలు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్, కొన్ని వాటి విలువలు మీకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10% అంటే ఎంత? ఓకే, 10% అంటే 1/10. ఓకే, మీకు తెలిసింది ఫ్రెండ్స్, చూడండి 10/100. ఓకే, 10 1s 10 10s. ఓకే, 1/10. 20% ఎంత ఫ్రెండ్స్? 1/5. ఓకే, ఎలా వచ్చింది? 20/100. 20/100. 21s 25s. ఓకే, 1/5. 25% అంటే 1/4. ఓకే, చూడండి 1/4 ఎలా వచ్చింది? 25/100. ఓకే, 25 1s 25 4s 1/4. చూడండి ఇంకా 30%. ఓకే, 30/100 3/10. ఓకే, చూడండి ఎలా వచ్చింది? 30/100. ఓకే, చూడండి ఈ 0కి 0 పోతే 3/10. ఓకే, అలానే 50%. 40% అంటే ఎంత ఫ్రెండ్స్? 40% అంటే 2/5. చూడండి ఎలా వచ్చింది? 40/100. ఓకే, 22s 25s. ఓకే, చూడండి 50%. చూడండి 50% అంటే 1/2. ఎలా వచ్చింది? 50/100. 51s 52s. ఓకే, చూడండి 60%. ఎంత ఫ్రెండ్స్? 3/5. ఎలా ఫ్రెండ్స్? 60/100. 23s 25s. ఓకే, 70%, 80%. 70% అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, సో నేను 80%. నెక్స్ట్ 80%. 80/100 అంటే 4/5. ఓకే, 80/100. 24s 25s. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇంపార్టెంట్ రేషియో ఏంటి? 33 and 1/3% అంటే 1/3. ఓకే, 66 and 2/3%.
3. చూడండి ఫ్రెండ్స్, మీకు కొన్ని రేషియో అనేది మీకు ఈజీగా గుర్తుండాలి ఫ్రెండ్స్. ఓకే, 10% అంటే ఎంత? 1/10. 20% అంటే ఎంత? 1/5. 25% 1/4. 30% 3/10. మీకు ఈజీగా చెప్పగలగాలి ఫ్రెండ్స్. 40% అంటే 2/5. 80% అంటే 4/5. 60% అంటే 3/5. ఓకే, చూడండి మీరు చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఇంకొక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి 20%, 30%, 40% గుర్తుపెట్టుకోవడానికి 20% చూడండి ఫ్రెండ్స్. 20% అనేది 1/5. ఓకే, 20% 1/5. 40% ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2/5. 40. 60 3/5. ఓకే, 80 4/5. ఓకే, మీరు ఈ 4 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఇంకా ఈ రెండు సపరేట్గా గుర్తుపెట్టుకోవచ్చు. 33 and 1/3% అంటే 1/3. ఓకే, 1/3 ఇలా 1/3 ఇది. 66 and 2/3% అంటే 2/3. ఓకే, దీని రేషియోని చేంజ్ చేస్తే పర్సంటేజ్గా 1/3 వస్తుంది ఫ్రెండ్స్. 3 into 3 99 plus 1 100. 100/3. 100/300. 0 పోతే 1/3. 66 and 2/3%. 66 అంటే 3 into 6 198 plus 2/3. 100% పోవాలంటే కింద 100. ఓకే, 200/300 ఈక్వల్ 2/3. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇవి క్లియర్గా మీ క్వశ్చన్స్లో రావడం జరుగుతుంది. 20% ఎంత, 25% ఎంత, 30% ఎంత, 60% ఎంత, 80% ఎంత, ఓకే 50% ఎంత అనేది రెగ్యులర్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లో రావడం జరుగుతుంది. ఓకే, సో 33%, 66% కొన్ని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా ఏవైతే కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయో అవి మీకు ఆ క్వశ్చన్స్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చెప్తే మీకు గుర్తుండకపోవచ్చు. ఓకే, చూడండి మనం కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, P% of P is 36. దెన్ P విలువ ఎంత? ఓకే, చూడండి P% of P is 36. దెన్ P విలువ ఎంత? ఏం లేదు ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి పర్సంటేజ్ పోవాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? బై 100 వేసుకోవాలి. ఓకే, P into P by 100. ఓకే, ఈక్వల్ 36. ఓకే, చూడండి P స్క్వేర్ P into P స్క్వేర్ ఈక్వల్ 36 ఇంటూ ఇది భాగిస్తుంది. అటు వెళ్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? గుణిస్తుంది. 36 into 100. ఓకే, 36 into 100. ఓకే, చూడండి P స్క్వేర్ విలువ 36 into 100. P విలువ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 36 ఎంత ఫ్రెండ్స్? స్క్వేర్ 6. 100 10. ఆన్సర్ 60. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ 20% of 25% of 300? ఓకే, చూడండి వాట్ ఈజ్ 20% of 25% of 300? ఓకే, చూడండి పర్సంటేజ్ పోవాలంటే బై వేసుకోవాలి. 20/, లేదంటే చూడండి ఫ్రెండ్స్, లేదు బై వేసుకోవచ్చు. లేదంటే మీకు తెలుసు కదా 20% అంటే ఎంత? 1/5 ఆఫ్ 25% అంటే 1/4 ఇంటూ 300. ఓకే, చూడండి మీకు ఈజీగా మీరు 5తో చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఫస్ట్ గుణించేసేయండి. 5 into 4 20. 300/20. ఓకే, 2కి 0 పోతుంది. 2 1 జా 2 15 జా. ఓకే, చూడండి వాట్ ఈజ్ 20% of 25% of 300? ఆన్సర్ 15. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. X% of 25/2 is 150. దెన్ X విలువ ఎంత? చూడండి పర్సంటేజ్ పోవాలంటే X/100. ఓకే, ఫస్ట్ చేయాల్సిందే 25/2 ఈజ్ 150. ఓకే, చూడండి ఇక్కడ వరకు వచ్చిందా? చూడండి 25 1 జా 25 4 జా. ఓకే, చూడండి X ఈక్వల్ 4 into 2 8. 150 into 8. ఓకే, ఎంత ఫ్రెండ్స్? 1200.
5 of a number is added to 75. The result is the same number. ఓకే చూడండి, ఇలాంటి క్వశ్చన్స్కి చూడండి ఫ్రెండ్స్, 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75. ఒక నెంబర్లో 75% అనేది 75 కలపడం వల్ల ఆ రిజల్ట్ వచ్చి సేమ్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఆ నెంబర్ ఎంత చూడండి ఫ్రెండ్స్, మీకు తెలిసింది ఫస్ట్ మెథడ్ వచ్చి మనకు ట్రెడిషనల్ మెథడ్ వచ్చి ఈజీ మెథడ్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్ని 2-3 మెథడ్స్లో ట్రై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్రతి క్వశ్చన్ని 2 లేదా 3 మోడల్లో చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈజీ మెథడ్, చూడండి ఫ్రెండ్స్ ట్రెడిషనల్ మెథడ్ మీకు తెలిసిందే. నెంబర్ అంటే మీరు యాక్చువల్గా ఎక్స్ అనుకుంటారు. ఓకే, నెంబర్ అనేది ఎక్స్. ఓకే చూడండి, 75% ఆఫ్ ఏ నెంబర్. ఓకే, 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75. ఓకే, ద రిజల్ట్ ఈస్ ద సేమ్ నెంబర్. ద రిజల్ట్ ఈస్ ద సేమ్ నెంబర్. ఓకే చూడండి, 25 into 3, 25 into 4, 3x/4 plus 75 ఈక్వల్ ఎక్స్. చూడండి, 3x/4 అటు వెళ్తే ప్లస్ మైనస్ అయిపోతుంది, ఈక్వల్ ఎక్స్ మైనస్ 3x/4. చూడండి, 4x మైనస్ 3x, x/4 75. ఓకే, ఎక్స్ ఈక్వల్ 75 into 4. ఓకే, ఎక్స్ ఈక్వల్ 300. ఓకే, 75 into 2 అంటే 150, 75 4 అంటే 150 300. ఓకే చూడండి, ఇది ఒక మెథడ్. ఓకే, మెథడ్ ఉంది, ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75. చూడండి, నెంబర్ ఇప్పుడు కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్, 100% అవుతుందా? అవుతుందా అవుదా? చూడండి, 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75. ఆల్రెడీ 75% నెంబర్ మనకు తెలుసు, మనకి ఇంకేం తెలీదు, 25% ఆఫ్ ఏ నెంబర్ తెలియదు. కానీ 25 నెంబర్ ఈక్వల్ టు 75 విలువ ఇచ్చేస్తాడా? ఇదే కదా, 75% ఆఫ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 అంటే 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 25% ఆఫ్ నెంబర్. అంతేనా? 75% ఆఫ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 25% ఆఫ్ నెంబర్. ద రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్. అప్పుడే కదా నెంబర్ వస్తుంది. ఓకేనా? 100% అనేది నెంబర్. ఓకే, మీకు తెలిసిందే కదా. 25% ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుంది? ఎంత ఇచ్చాడు? 75 ఇచ్చాడా? 100% ఆఫ్ ఏ నెంబర్ మనకి కావాలి కదా. ద నెంబర్ అంటే 100% కదా. 25% ఈక్వల్ టు 75 అయినప్పుడు 100% ఏమవుతుంది? ఇంటూ 4 ఏనా? ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో ఏం లేదు. చూడండి, 75% ఆఫ్ ఏ నెంబర్ మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇంకేం తెలియదు. 25% ఆఫ్ ఏ నెంబర్ మనకు తెలియదు. కానీ 25% ఆఫ్ నెంబర్ విలువ వాడు ఇచ్చాడా 75 అని. సో 25% ఆఫ్ ఏ నెంబర్ 75. ఓకే, 25% ఆఫ్ నెంబర్ 75 అయినప్పుడు 100% ఆఫ్ ఏ నెంబర్ 300. ఓకే, నెంబర్ 3 చూడండి, 75% అంటే ఎంత ఫ్రెండ్స్? చూడండి, 75% అంటే ఎంత? 5% అంటే 75/100. ఓకే, 25 3 25 4 3/4. ఓకే, 75% ఆఫ్ నెంబర్ తెలిసిందా? 3/4 అని. ఇప్పుడు ఈజ్ యాడెడ్ టు 75. 75% ఆఫ్ నెంబర్ ఎంత? 3. చూడండి, నెంబర్ ఎంత? 4. 75% ఆఫ్ నెంబర్ ఎంత? 3. అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4x. నెంబర్ ఈక్వల్ టు 4x. 75% నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఓకేనా? ఇది క్లియర్ అయిందా మీకు? చూడండి, 75% అంటే ఎంత ఫ్రెండ్స్? 3/4 మీకు తెలిసిందే. దాంట్లో 75% ఆఫ్ ఏ నెంబర్ ఏది? 3. ఓకే, నెంబర్ ఎంత? 4. ఓకే, చూడండి, నెంబర్ని 4x అనుకున్నాం, దీన్ని 3x అనుకున్నాం. చూడండి, 75% ఆఫ్ ఏ నెంబర్ని ఎంత కలపాలి ఫ్రెండ్స్? ఎంత కలపాలి? 75 to 75. ఆన్సర్ ఇస్ ద సేమ్ నెంబర్. ఎంత ఫ్రెండ్స్ నెంబర్స్? ఎక్స్. చూడండి, ఎక్స్ ఈక్వల్ 75. మనకి యాక్చువల్ కావాల్సింది ఏంటి? 4x.
300. ఓకే చూడండి, ఇలా అనేది చాలా ఈజీ మెథడ్. ఓకే చూడండి, 100% ఆఫ్ ఏ నెంబరు 100% అనేది ఎప్పుడు కూడా నెంబర్ అవుతుంది. మనకు ఆల్రెడీ 75% ఆఫ్ నెంబర్ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చాడు. సో మనకు తెలియదేంటి, ఇంకేంటి యాడ్ చేయాలి, 25% ఆఫ్ ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి అయిపోతుంది. సో 25% ఆఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 75. ఓకే అప్పుడు 100% ఆఫ్ నెంబర్ ఏమవుతుంది, 300. ఓకే 60 is subtracted from 60% ఆఫ్ ఏ నెంబర్. ఓకే నెంబర్ని కూడా ఎక్స్ అనుకోండి, మనకు తెలిసిన మెథడ్ చేద్దాం. చూడండి, నెంబర్ని ఎక్స్ అనుకోండి. ఓకే నెంబర్ని ఎక్స్ అనుకోండి. 60% ఆఫ్ ఏ నెంబర్, 60% ఆఫ్ ఏ నెంబర్. ఓకే దీని నుంచి ఎంత తీసాడు, 60 తీయాలంట. ఓకే ఆన్సర్ అనేది రిజల్ట్ ఈజ్ 60. ఓకే ఇది ఈక్వేషన్. ఓకే చూడండి, 60% ఆఫ్ ఏ నెంబర్ మైనస్ 60 ఈక్వల్ 60. నెంబర్ని ఎక్స్ అనుకున్నాం, లెట్ నెంబర్ ఎక్స్. ఓకే చూడండి, 60% అంటే ఎంత, 60/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ 60 120. ఓకే లేదంటే 23 జా 24 జా 25 జా 3/5 ఎక్స్ ఈక్వల్ 120. 3 1 జా 340 జా. ఓకే ఎక్స్ ఈక్వల్ 200. ఓకే ఇలా చేయొచ్చు. లేదు 60%ని చేంజ్ చేసుకోండి. 60% ఎంత, 60% ఎంత, 3/5. ఓకే ద నెంబరు 5x అయ్యేటప్పుడు 60% ఆఫ్ నెంబర్ ఎంత, 3x. ఓకే ద నెంబర్ 5x అయితే 60% ఆఫ్ నెంబర్ ఎంత, 3x. ఓకే ఏమన్నాడు, 60 is subtracted from 60% ఆఫ్ ఏ నెంబర్. 3xలో 60 తీస్తే రిజల్ట్ ఈజ్ 60. ఓకే ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఈక్వేషన్ వస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్లే. చూడండి 3x మైనస్ 60 ఈక్వల్ టు 60. ఓకే 3x ఈక్వల్ టు 60 ప్లస్ అటు వెళ్తే మైనస్ అటు వెళ్తే ప్లస్ 120. ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 3 1 జా 340 జా. ఓకే ఎక్స్ విలువ వచ్చింది, మనకి ఏం కావాలి, నెంబర్ విలువ కావాలి. నెంబర్ ఎంత, 5x. సో 5 × 40 ఎంత, 200. ఓకే చూడండి 200 ఇచ్చిన తర్వాత దీంట్లో నెంబర్లో 50% ఆఫ్ ఏ నెంబర్ అడగండి అనుకోండి, ఎంత 50%, 100. ఓకే 20% ఆఫ్ ఏ నెంబర్ అంటే 20లో ఎంత, 20/100. ఓకే 40. అలా చేయొచ్చు. చూడండి when 75 is added to 75% of a number, when 75 is added to 75% of a number, the answer is the same number. Find the 40% of the number. చూడండి నెంబర్ తెలిస్తే మీకు 40% 50% తర్వాత కొనుక్కోవచ్చు, కానీ ఫస్ట్ నెంబర్ తెలియాలా. లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, మనకు తెలిసిన మెథడ్. లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే నెంబర్ ఎక్స్ అనుకుంటే చూడండి 75 is added to 75% of a number, 75% of a number added to 75. The result is the same number. Result is the same number. Find the result is the same number. Find the 40% of the number. First number కొనుక్కుందాం. చూడండి నెంబర్ అంటే ఏం లేదు. చూడండి 75% అంటే 25 3 జా 25 4 జా. మీకు తెలిసి ఉండాలి యాక్చువల్గా విలువ 3/4 అని. 3/4 x plus 75 equal x. 75 equal to x minus 3/4x equal to 75. x equal to 75 into x/4 equal 75. x equal 300. ఓకే ఇలా చేయొచ్చు. లేదు మనకు తెలిసిన మెథడ్ ఏముంది చూడండి, when 75 is added to 75% of a number, ఆల్రెడీ 75% మనకు తెలుసు. యాక్చువల్గా నెంబర్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా 100% అవుతుంది. ఓకే 100% అవుతుంది. మనకి 75 విలువ తెలుసు. నెంబర్ని ఎంత కలిపితే 100% అవుతుంది, 75ని 25%. సో 25% ఈక్వల్ టు ఏమవుతుంది, 75. 100% ఎంత, 25 into 4 100%. సో ఈ లెఫ్ట్ సైడ్ 4తో గుణించాం కాబట్టి రైట్ సైడ్ కూడా 4తో గుణించాలి. సో
300. ఓకే ఓకే ఇలా చేయొచ్చు. లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. 25% ఈజ్ ఈక్వల్ టు 75, 25% ఈజ్ ఈక్వల్ టు 75. ఓకే 25 1 జా 25 3 జా 1% ఈజ్ ఈక్వల్ టు 300 3. సో 100% ఈజ్ ఈక్వల్ టు 300. అలా కూడా చేయొచ్చు. లేదు 75%ని మామూలుగా మార్చుకోండి. 75% విలువ లేదు, 75% విలువ మనకు తెలుసు ఎంత, 3/4. ఓకే 3/4. ఇది 3x అనుకోండి, దీన్ని 4x అనుకోండి. నెంబర్ 4x 75% ఆఫ్ ద నెంబర్ ఈక్వల్ టు 75% ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 3x. ఓకే 3xని ఎంత కలపాలి, 3xని 75 కలిపితే ఆన్సర్ ఈక్వల్ టు నెంబర్. ఓకే ఇప్పుడు 75 కలిపితే నెంబరు. సో x ఈక్వల్ టు 75. మనకు కావాల్సిందేంటి నెంబరు 4x ఈక్వల్ టు 300. ఓకే ఇంతకీ ఆన్సర్ ఏం అడిగాడు, 40% ఆఫ్ ద నెంబర్. మనకు నెంబర్ తెలిసింది 40% కనుక్కోవాలి. 40% కనుక్కోండి. x అనేది 100% ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 300. ఓకే చూడండి 40% కనుక్కోవచ్చు. 100% ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 300. ఓకే 1% ఆఫ్ నెంబర్ చూడండి, 1% ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3. 40% ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 ఈక్వల్ టు 3 ఇంటూ 40 120. ఓకే చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్ అనే చాప్టర్లో మొత్తం కలిపి 8 మోడల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే మొత్తం 8 మోడల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది మోడల్ 1 ఫ్రెండ్స్. ఓకే మోడల్ 1 నుంచి అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ చేద్దాం ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఒక 30 క్వశ్చన్స్ చేద్దాం. నెక్స్ట్ వీడియో చేసి 1 మోడల్ వచ్చి 2 వీడియోస్లో కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే కొన్ని మోడల్స్ అయితే 1 వీడియోలో కవర్ అయిపోతాయి. సో ఫస్ట్ మోడల్ కాబట్టి బేసిక్ నుంచి కాబట్టి అందరు స్టూడెంట్స్ని మనం తీసుకుని వెళ్ళాలి కాబట్టి సో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే లేదు 25 ఇంటూ 8 ఓకే 200. పర్సంటేజ్ నుంచి 200 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే, ఓకే 200 క్వశ్చన్స్ మీరు 1 or 2 టైమ్స్ రివిజన్ చేయగలిగితే మీకు మ్యాథ్స్ మొత్తం ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. నో డౌట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంటూ, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజ్. ఓకే ఇంకా పార్ట్నర్షిప్, ఇంకా ఏ పేపర్ అయినా తీసుకోండి, ఎలాంటి ఎగ్జామ్ పేపర్ అయినా తీసుకోండి. ఓకే దాంట్లో 60 to 70% వరకు మీకు పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం మీకు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.